నట శిక్షణాలయం పాత్రను సృష్టించడము, క్రియేటింగ్ ఏ రోల్. నటుడు కొత్త పాత్ర ధరించవలసిన ప్రతిసారి చాలా కష్టాలు ఎదురవుతాయి. బహుశా అతి ముఖ్యమైన ప్రాథమిక అంశం పాత్రను అర్థం చేసుకోవటం. ఒకటి, బయోలాజికల్ జీవశాస్త్ర అంశములు. నాటక ప్రతిలో వయస్సు, లింగము, శరీర ఆకృతి, ఆరోగ్య స్థితి పాత్ర గురించి ఏమి చెబుతున్నది. 2, సోషలాజికల్ సామాజిక శాస్త్ర అంశాలు. నాటక ప్రతిలో వృత్తి, సంఘములు, తరగతులు, ఆర్థిక హోదా, కుటుంబ చరిత్ర, సంఘములో స్థితి పాత్ర గురించి ఏమి చెబుతోంది. 3, సైకలాజికల్ మానసిక శాస్త్ర అంశములు. నాటక ప్రతిలో వైఖరి, ఇష్టాలు, అయిష్టాలు, సాధారణ ఉద్వేగ లక్షణము, చైతన్యము అంశములు పాత్ర గురించి ఏమి చెబుతోంది. 4, ఎథికల్ నీతిశాస్త్ర అంశాలు. నాటక ప్రతిలో విలువల పద్ధతి, క్లిష్ట పరిస్థితులలోనూ సంఘర్షణ సమయంలోనూ ఎదుర్కొన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు పాత్ర గురించి ఏమి చెబుతోంది. పాత్ర చాలా లక్షణాలను ఇస్తుంది కాబట్టి ఇవి కూడా ఇందులో ఏ లక్షణాలు నాటక గమనంలో ఉపయోగపడుతున్నాయో కనుగొనడానికి సహకరిస్తాయి. ఇలా విశాలమైన ఆధారాలతో జరిపిన విచారణ తర్వాత పరిశోధనలకు ఉపయోగపడుతుంది. పాత్ర స్వరూపానికి అతి ముఖ్యంగా కావలసినవి పాత్ర కోరిక ఏమిటి, అవి సాధించడానికి పాత్ర ఏమి చెయ్యాలని అనుకుంటోంది, అవి పాత్రకు వెన్నెముక వంటివి. ఇవి ప్రతి దృశ్యంలో, ప్రతి భాగంలో ఏ విధంగా ప్రత్యక్షమయ్యేది, అవి ఎలా మార్పు చెందుతున్నది, పరిణామం చెందుతున్నది నటుడు పరీక్షించాలి. ప్రతి భాగములోకి కేంద్రీకృతము చేసి కనుగొనుటకు చిన్న భాగాలను మొత్తం నాటకముతో పరిశీలించి పాత్ర ఏ విధంగా తయారు చేయబడింది, ఏ విధంగా వృద్ధి చెందింది, ఏ విధంగా మార్పు చెందింది తెలుపుతూ ఈ పరిశోధన నటనకు చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా పాత్ర నాటకములో తక్కిన ఇతరులతో సంబంధం ఉన్నదో నటుడు పరిశీలించవలసిన అవసరమున్నది. పాత్ర ఇతర పాత్రల గురించి ఏమి ఆలోచిస్తున్నది, పాత్ర ఏ విధంగా ఇతర పాత్రల ఒక్కొక్క దాని ముందు కనిపిస్తూ ఉన్నది, పాత్ర గురించి ఇతర పాత్రలు ఒక్కొక్కటి ఆలోచించుచున్నవి. నాటక గమనంలో ఈ మార్పులన్నింటి యొక్క ఫలితము ఏమిటి, నటుడు అర్థము చేసుకుని తీరవలసినవి. నాటకము ఇతివృత్తము, గూఢార్థములు మరియు ప్రధాన ఆశయములు తెలుసుకోవటానికి కావలసిన పాత్రల పరస్పర సంబంధాలు, వాటి ఉపాయాలు మాత్రమే కాదు, పాఠములోని సున్నితమైన భావాలను అంటే ఉద్వేగ తరంగాలను, విడమరిచి చెప్పని చైతన్యాలను, వైఖరిని నటుడు తెలుసుకోవలెను. దర్శకుడు నాటక ప్రతిని
విశ్లేషించిన మార్గంలో కూడా నటుడు పాత్రను పరిశీలించవలెను. తమ పాత్ర గురించి విశ్లేషించుకున్న తర్వాత తేడా ఉంటే దర్శకునితో చర్చించాలి. నాటక ప్రధాన ధ్యేయము సాధించటానికి అంత కృషి చేయవలెను. ఏది ఏమైనప్పటికీ నటుడు తన పాత్రను పోషించి ప్రదర్శన రక్తి కట్టించవలెను. మరికొన్ని విషయాలు మరో భాగంలో